నేను అనవను, నేను చెయ్య తల్లో వాయమ్మో. నేనేమన్నా ఏ నేను ఎవ్వరికి ఏమనలేదురా రవి. నేను అసలు అనలేను, చెయ్యలేను. నాకేం అడగొద్దురా వాడు రాను. ఎవరు ఏం చేసిండ్రో వానికి, ఎవరేమి చేసిండ్రో భూమి దున్నుతలేడు, ఏం చేస్తలేడు. నేను వంట వండుకుంటలే, ఏం వండుకుంటలే. నాకు జ్వరం వచ్చింది, ఊకే వండుకుంటున్నా. ఆడుకో దగ్గర పోతున్నా, మళ్ళీ వస్తున్నా. నేనేం చేతు ఏమరా రవి? పోతా అని అంటివి, పోతా అంటివి. ఎక్కడ పోయినావో, ఏం చేసినావో నాకు తెలుసా ఏమన్నా? నేను నిన్ననా ఆ ఫోన్లో మాట పెట్ట రవి, ఆ ఫోన్లో మాట పెట్ట తీసుకపోయినామంట, వాళ్ళకి ఇచ్చినమాట, వీళ్ళకి ఇచ్చినమాట. సిగ్గు శరం ఏమన్నా ఉన్నారా నీకు? జరనన్న బుద్ధి ఉన్నదారా? ఆ ఫోన్లు చూస్తే ఊకే ఆ చెవుల నేనైతే అమ్మో ఫోన్ అంటే ముట్ట నేను తల్లియో. ఆ ఫోన్ ముట్టే పెద్ద యాష్ట పాడుగాను. అది ముట్టుకున్నామనుకో ఇక మనకున్న రామాయణం లేదు, మనకున్న ఘోష లేదు. నేను చేనుకాడికి పోదాం అనుకుంటే ఏదో చేనుకాడికి పోలే, మా చెల్లెలు తనకి పోదాం అనుకుంటే ఆడికి పోలే. మా చెల్లెలేమో రాలేవు అక్క రాలేవు అని అంటే ఏం చెప్పాలి? చేనుకాడికి పోయినా అని చెప్తున్నా, అబద్ధం చెప్తున్నా, ఒట్టిగా చెప్తున్నా, ఇట్లా చెప్పుకుంటూ పోతున్నా. ఇక నన్ను ఆ ఫోన్లో మాట పెట్టి ఆ ఫోను పిల్ల చూసిందట. పిల్ల చూసి 24 గంటలు ఫోను. ఏమి అన్యాలము? ఫోన్లో మాట్లాడుడంట, ఫోన్లో ఆడ కలుసుకున్నాడంట, ఆడ కలుసుకొని మాట్లాడుడంట, చేసుడంట. ఈ నాకెరకలే తల్లి. అప్పట్లో ఫోన్లు లేవు. నా చిన్ననాడైతే ఫోన్లు లేవు, మన్ను లేవు, మశానం లేవు. ఎక్కడ ఫోన్లు అయ్యా? ఫోన్లు మాట పెట్ట ఫోన్లు ఉండేనా, మన్ను ఉండేనా? ఏది లేదు అప్పుడు. ఇప్పుడు ఫోన్లు అంట, అవి అంట, ఇవి అంట అడ్డమైనవి వస్తున్నాయి. అప్పుడు చిన్నగా ఉండగానే 11 ఏళ్ళల్లో, 7 ఏళ్ళల్లో, 8 ఏళ్ళల్లో పెళ్ళి చేసిండ్రు. ఇప్పుడు లవ్వంట గివ్వంట. నీకు నేనే ఇస్తే, నాకు నువ్వేస్తీవి లెటర్లు, నీది నేను మాట్లాడితే. ఇక ఇక్కడ పోను అక్కడ అక్కడ నుంచి ఇక్కడ గివే ఉన్నాయమ్మ తల్లి. ఫోన్ల మాట పెట్ట, ఫోన్లో ఆరుకోను. ప్రేమ దోమ అంటున్నారు, తల్లిదండ్రులకు మోసం చేస్తున్నారు, ఎగేసుకొని పోతున్నారు. ఇలా కావాలి ఎక్కువ. ఇలా కూడా అట్లా పోవద్దు. తల్లిదండ్రి మాట వినాలి, మంచిగా బుద్ధి నేర్చుకునాలి, జ్ఞానం నేర్చుకునాలి. తల్లిదండ్రి చెప్పినట్టు వినాలి. ఇదే నాయమ్మ ఈ కాలం ఆడవాళ్ళు. ఏం ఆడవాళ్ళు అంటావు అక్క? ఏమిది అంటావు రవి? ఏం మాటలు రవి? వద్దు తండ్రి, ఈ మాటలు వద్దు. మనం ఈ షోతోటి వినాలి, ఈ షోతోటి వదిలిపెట్టాలి. మనకొద్దమ్మో ఆ మాటలు వద్దు, అవి వద్దు, మనకెందుకు? మంది మాటలతో నాకేమో చిరిపోనాక పాడైపోను. రవి రారా, పోయిరా పో శనకాడికి. రేపన్న పోరా, రేపన్న పో మరి. అయ్యో రేపు పోయి చూసి ఎట్లున్నదో ఏం సంగతో. ఎవరైనా నాటేసిండ్రా, నాటేయలేరా? మరి ఏం చేసిండ్రు? ఇట్లా బీడు పడ్డట్టు పడ్డది, ఎవడు పోతలేడు. పోతే నేను పోవాలి, లేకుంటే లేదు. నాకు శాతం అయితే లేదు, మన్న అయితే లేదు. వాయమ్మ నేను ఎక్కడ పోదు, ఏం సంగతి? నాకే ఆస్ట్ వచ్చిపోతున్నది, ఆస్ట్ వస్తుంది. నాకేం చేతు? ఎక్కడంటే బాధలు పడదు, ఇక్కడ పోదు. నేను ఒక్కదాన్నమ్మ. అమ్మో ఈయన ఎత్తి చిన్నగా వస్తలేదు. ఇట్లా జరుగుతున్నాయమ్మా. తబల పోతుంటే కూడా ఏమైనా సొమ్ములు ఉంటే ఏమన్నా ఉంటే కూడా చంపేస్తున్నారు, సొమ్ములు గుంజుకుంటున్నారు. సొమ్ములు గుంజుకొని నన్ను ఊకుంటున్నారా? ఊకుంటలేరు. సొమ్ములు గుంజుకొని ఊకుంటేనన్నా ఏం కాదు. సొమ్ములు గుంజుకుంటున్నారు, మళ్ళీ దాన్ని చంపేస్తున్నారు. చాకో గీకో తీసుకుంటున్నారు, ఆయన పసుపున పోస్తున్నారు, పోతున్నారు. ఇక ఈ ఒక్కదాన్ని చూస్తే అయితే ఇంట్లోకే జరుగుతున్నారు. గట్లున్న తల్లియో ఈ జమానా బాగాలేదు, అస్సలు మంచిగా లేదు, ఏం లేదు. ఈ కాలము ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దో నాకు అస్సలు అర్థమవుతలేదు.
అసలు అర్థమవుతలే తల్లి. భయం అంటే భయం అవుతున్నది. బయటికి పోవాలన్నా ఎక్కడైనా పోవాలన్నా ఇట్టడి బుగులు అవుతున్నది. బంగారం మాసం బంగారం కాదు, అర్ధ మాసం కూడా ముక్కు పుడకను కూడా కొనలేదు. ఏం కొంటాము అక్క, ఏం కొంటాము అవరా రవిగా, ఏం కొంటాంరా ఇక్కడ చెప్తుంటే అక్కడ ఇంటవేం రా సోడిగా లెక్క. ఆవుల కానివా అరా నువ్వు, ఆవులోని పుట్టినవా? ఇక్కడ చెప్తుంటే అక్కడ ఇంటవేం రా పోషగా. అమ్మ ఏం మనిషివిరా నువ్వు, గాడితో పెరిగినావు కానీ అమ్మాయికు ఉద్ధరిస్తున్నావురా, పెడుతున్నావురా నువ్వు. గాడిద లెక్క పెరిగినావు, గాడిద లెక్క చేసినావు, ఏమున్నావురా నువ్వు కూడా. అమ్మ ఏ పిల్లలు ఉన్నారు అన్నట్టే కానీ అన్నీ వేస్టే. అన్నీ ఎడదపాలు చేసుడు, ఏదన్నా చేసుడు. అమ్మ ఈ కాలంలో కొడుకులు పెట్టారనా, బిడ్డలు పెట్టాడు, ఎవ్వరు పెట్టరు. చూడు నువ్వు నమ్మకపోయినా ఎవ్వడు పెట్టాడు, ఎవ్వడు కాడు. చూడు పైసా ఉన్నంతసేపే మనిషి. పైస ఉంటే దగ్గరకు వస్తున్నారు, పైస లేకపోతే రాకపోతే. పైస ఉన్నా గంతే ఉండాలి, పైస లేకున్నా గంతే ఉండాలి. పైసనేమో ఉంటేనే దూసుకో ఉరుకుతో వస్తారు. పైస లేకపోతే నువ్వెవడో నేనెవడో. చుట్టాలు అక్క జిల్లెల్లే కాంతలేరు, మంది కాంతారు. ఇంకా ఓ అమ్మ మంది ఎక్కడ కాంతారేమ్మా, ఇప్పుడు రేపు మంది కానేటట్టున్నారు. లేదు తల్లి, ఏ కాలం నమ్మేది కాదమ్మా, నమ్మేది మాది కాలం అస్సలు నమ్మరు. నమ్మేది కాదు, చేసేది కాదు. ఏం రవిగా నిజమా కాదా? ఏమెళ్ళా ఓ వెళ్ళా చెప్పురా నాయన నువ్వు. ఇది చెప్పావు అది చెప్పవేమరా, పాశమల లేక ఏ బద్మాషుడా నువ్వుకే కూర్చుంటావు. ఏమక్క నిజమా కాదా? ఓ చెల్లా చెప్పవేమ్రా ఈ కాలం గట్లున్నారా లేరా గదన్న తెలుసుకోవాయమ్మా. నాకైతే ఎవరిని నమ్మబుద్ధి అవుతలేదు తల్లి, నాకు నమ్మబుద్ధి అవుతలేదు. నాకు ఇట్లా కదా బయటికి వెళ్ళాలంటే పుట్టడు బుగులు అవుతున్నది. ఎందుకో ఏమో కానీ మోన పుట్టడు బుగులు అవుతుంది. నమ్ముతావో నమ్మవు కానీ పుట్టడు బుగులు అవుతున్నది. నా పానం బాగలేక నేను ఎక్కడ పోతలేదు. బయటికి గదులుతలేను, బయటికి పోతలేను. నేను ఎటు పోతలేను తల్లి, నేను ఎక్కడ పోతలేను, ఏడ కూడా ఉంటలేను, నేను అస్సలు ఉంటలేను.